గురుగారు, విశిష్ట అద్వైతాన్ని ప్రతిపాదించిన భగవత్ రామానుజాచార్యుల వారి ప్రత్యేకత ఏమిటి? పెరుంబదూరులో కేశవాచార్యులు కాంతిమతి దంపతులకు పింగళినామ సంవత్సర వైశాఖ శుద్ధ పంచమి పర్వదినాన ఆర్ద్రా నక్షత్రంలో కర్కాటక లగ్నంలో జన్మించిన వారు భగవద్ రామానుజాచార్యులు. యజుర్వేదంలో ఆపస్తంభ సూత్రాన్ని అధ్యయనం చేసి హరితస గోత్రోద్భవులై యజుర్వేద శాఖాధ్యాయి ఆపస్తంభ సూత్రాన్ని అధ్యయనం చేసిన వారు భగవద్ రామానుజాచార్యులు. మొదట తండ్రి దగ్గర అధ్యయనం చేసి ఆ తర్వాత యాదవ ప్రకాశకుల దగ్గర అభ్యాసం కొనసాగించారు. యాదవ ప్రకాశులు అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్న నేపథ్యంలో విశిష్టాద్వైతాన్ని విశ్వసించి దానిని అందరికీ అందజేయాలన్న ఆలోచనలో ఉన్న రామానుజాచార్యుల వారు గురువు గారితో వాదన చేసి అనంతరం ఆ యాదవ ప్రకాశుల గారే రామానుజాచార్యుల శిష్యులుగా మారారు. 120 సంవత్సరాల తన జీవన ప్రమాణంలో ఏ సంవత్సరంలో అయితే వారు జన్మించారో అదే సంవత్సరంలో దేహత్యాగం చేశారు. ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ భగవత్ తత్వము యొక్క వైశిష్ట్యాన్ని వివరించాలన్న సంకల్పంతో ఎదురయ్యే అవరోధాలనన్నింటినీ దాటుకుంటూ అగ్ని పరీక్షలనన్నింటినీ పరిష్కరించుకుంటూ ముందుకు సాగిన మహానుభావులు రామానుజాచార్యుల వారు. సమతాభావమే అన్ని సమస్యలకు పరిష్కారమని, అందరిలో ఉన్న చైతన్యాన్ని గుర్తిస్తూ ఆరాధించినప్పుడే నిజమైన వైష్ణవారాధన అవుతున్నదని ప్రపంచానికి తెలియజెప్పినటువంటి మహానుభావం. శ్రీభాష్యం, వేదాంత సారం, వైకుంఠ గద్యం, శరణాగతి గద్యం, ఇలా అద్భుతమైన వాంగ్మయంతో సేవాభావన, దాస్య భావన ఎలా ఆ సర్వేశ్వరుడిని చేరుకోవడానికి మార్గం అవుతుందో తెలియజెప్పారు. ఇలా నిరంతర భగవన్నామ స్మరణ అన్ని సమస్యలను పరిష్కరించే సాధనమన్న భక్తిభావాన్ని ప్రజలలో అంకురింపజేసినటువంటి ఆచార్యులు భగవద్ రామానుజాచార్యులు. ఆ స్వామి యొక్క జీవిత విశేషాలన్నీ పరిశీలిస్తే అసూయ ద్వేషాలకు కానీ, అనవసరమైన కోపతాపాలకు కానీ ఆస్కారము లేదు అని మనం తెలుసుకోగలుగుతాం. శ్రీరంగంలో మేల్కోటే క్షేత్రంలో విష్ణు భక్తిని విశేషంగా ప్రాచుర్యంలోకి తెచ్చినటువంటి ఆ స్వామి జన్మించిన పర్వదినాన ఆయన మనకు అందించిన విజ్ఞానాన్ని అభ్యాసం చేస్తూ వారు చూపిన మార్గంలో ముందుకు సాగటం అనేది మన జీవితాన్ని మనం శ్రేయోపథంలో నడుపుకోవటానికి అవసరమైన సాధన.